అమ్మ ఇప్పటి వరకు ఈ చిన్న తెర ఎపిసోడ్లు కానీ లేకపోతే ఈ అన్స్టాపబుల్ ఆహా అనే ఒక యాప్లో బాలకృష్ణ గారు ఇంత సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూలు చేస్తారని ఎవరు అనుకోలేదు. కానీ ఒక ట్రెండ్ సృష్టించారు ఆయన. ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఆహాలో అన్స్టాపబుల్ సెకండ్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మేము చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని అనుకుంటున్నాము. బాలయ్య బాబు ఎందులో అయినా తోపే, కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు. సో అంటే బాలయ్య బాబు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించి కానీ ఆయన చిన్నపిల్లోళ్ళ ఇంటర్వ్యూలు చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? ఆయన ఏం చేసినా సరే చాలా అందులో తన ప్రాణాన్ని పెట్టి చేస్తారు. కాబట్టి మా బాలయ్య బాబు ఏం చేసినా గ్రేటే. కానీ ఒక అంటే కోవిడ్ టైంలో సినిమాలు రిలీజ్ చేయాలంటే అందరూ భయపడే పరిస్థితుల్లో ఆయన ముందుకొచ్చి తన సినిమా రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అయ్యా సినిమాకు. అఖండ సినిమా ఎలా ఉంది? అఖండ సినిమా సూపర్. మేము 2 సార్లు చూసాం, ఫస్ట్ డే ఫస్ట్ షో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? మా బాలయ్య బాబు ఏ సినిమా చేసినా హిట్టే. సో ఏంటి బాలయ్య బాబు ఫ్యాన్స్గా నువ్వు చిన్నపిల్లవి, బాలయ్య బాబు వయసులో నువ్వు నాకు తెలిసి 1/4 కూడా లేవు, ఎందుకు బాలయ్య అంటే అంతే అభిమానం? అభిమానం అంటే చిన్న పిల్లాడు కూడా బాలయ్య బాబు అభిమానుడే. బాలయ్య బాబుకి ఏజ్తో సంబంధం లేదు. ఎవరైనా సరే బాలయ్య బాబు అభిమానం అవ్వాల్సిందే. ఆయన అలా ట్రెండ్ సృష్టించారు. సో ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన స్టెప్పులు వేయడం కానీ లేకపోతే ఆ ఫైట్లు కానీ లేకపోతే ఆ డైలాగ్ డెలివరీ కానీ నీకు ఎవరంటే ఇష్టం బాగా ఓవరాల్గా చూస్తే ఎప్పుడు సినీ ఇండస్ట్రీలో? ఎన్టీఆర్, ఆ తర్వాత బాలయ్య బాబే. ఇద్దరు సమానమే అనుకోండి. ఎంతైనా సరే ఒకే ఫ్యామిలీ అయినప్పటికీ కూడా బాలయ్య బాబు డాన్స్ని ఎవరు మించలేరు. ఆయన ఈ వయసులో కూడా ఇలా డాన్స్ చేస్తున్నారంటే గ్రేటే. సో అన్స్టాపబుల్లో 1 సిరీస్లో మోహన్ బాబు గారు కానివ్వండి లేకపోతే మహేష్ బాబు గారండి లేకపోతే ఇంకా కొంతమంది ఆయన విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. ఈసారి సెకండ్ సిరీస్లో ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది? ఎన్టీఆర్ని చేస్తే బాగుంటుందని మా ఫీలింగ్. ఎన్టీఆర్ని చేస్తే బాగుంటుంది. మెగాస్టార్ ఫ్యామిలీ కానీ మెగాస్టార్ కానీ అంటే రీసెంట్గా RRR వచ్చింది కాబట్టి ఆ ఇద్దరు హీరోలతో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్. రైట్. సెకండ్ సిరీస్ ఎలా ఉండబోతుంది? ఏంటి? బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే బాలయ్య బాబు ఏం చేసినా గ్రేటే. సో ఎలా అంటే విజయవాడలో ఇక్కడ ఈవెంట్ పెట్టడం అనేది ఎలా ఉంది? అసలు విజయవాడలో ఎప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు. అలాంటిది బాలయ్య బాబు వచ్చి ఈవెంట్ చేస్తున్నాడంటే రెస్పాన్స్ మీకు అర్థం అవుతుంది. ఇంకా మేమేం చెప్పట్లేదు. అంతే అంతే. మేడం చెప్పండి, బాలయ్య బాబు గారు ఆహా అనే యాప్ ద్వారా ఒక బుల్లితెర మీద చేసినటువంటి ప్రోగ్రామ్ ఏ విధంగా అంటే ఫస్ట్ సిరీస్ అనేది బాగా గ్రాండ్ సక్సెస్ అయినటువంటి విషయం. ఈ సెకండ్ టైం ఈ యొక్క మన విజయవాడలో స్టార్ట్ చేసుకునేటువంటి ఇది మీకేమైనా ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ సీజన్ బాగా ఎంజాయ్ చేసాము. హోప్ఫుల్లీ సెకండ్ సీజన్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాము. ఓకే. అయితే రేపు దసరా, ఈరోజు ఏ విధంగా ఉంది విజయవాడ పరిస్థితి? క్రౌడ్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. జనాల్లో కూడా ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. నేను బాలయ్య బాబు ఫ్యాన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. సో నాకు ఆయన అంటే బాగా ఇష్టం. ఆయన కరోనా టైంలో కూడా చేసినటువంటి మూవీ రిలీజ్ అయినటువంటి విషయం, అది అఖండ గ్రాండ్ సక్సెస్ఫుల్ అయినటువంటి విషయం ఎలా ఉంది మీకు? అది అఖండ సినిమా చాలా బాగుంది అండ్ హ్యూజ్ సక్సెస్ అవుతుంది అని ఆబ్వియస్లీ అనుకున్నాము ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే. బాలయ్య బాబు గారు మూవీస్ మీరు ఎన్నిసార్లు చూస్తారు జనరల్గా? ఆయన నా ఫేవరెట్ మూవీ ఆయనది చెన్నకేశ్వర రెడ్డి. అదైతే నేను చాలా సార్లు చూసాను. మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా ఒకటి? అన్ని బాలయ్య బాబు డైలాగ్స్ అన్నీ బాగుంటాయి, ఒక్కటనేం లేదు. ఓకే. ఎలా ఉంటుంది ఈ ప్రాంగణం? ఎలా ఉంది బాలయ్య బాబు గారి కోసం? ఇక్కడైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది అందరిలో అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. లుకింగ్ ఫార్వర్డ్ టు ద షో. ఆయన ఎవరెవరిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ఆలోచన? దిస్ టైం ఆయన నా ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓవరాల్ మీరు ఏం చెప్తారు? ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ప్రోగ్రామ్ గురించి? ఈ ప్రోగ్రామ్ గురించి ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. దట్స్ ఇట్.